నమస్తే ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో నార్మల్ లేబర్ కేర్ డ్యూరింగ్ ద నార్మల్ లేబర్ అనేటువంటి లెసన్ 7th చాప్టర్లో మిగతా పాయింట్స్ అనేటువంటివి కవర్ చేయలేనటువంటి పాయింట్స్ అన్నీ ఇందులో కవర్ చేస్తున్నాము. ఇందులో మెయిన్గా అబ్గార్ స్కోర్, కంగారు మదర్ కేర్, రిసెసియేషన్ అంటే నథింగ్ బట్ ఏంటంటే పునర్జీవనం అని తెలుగులో చెప్తాము. అంటే హార్ట్ రేట్ కానీ పల్స్ రేట్ కానీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మౌత్లో లేదా నోస్లో ఉండేటువంటి ప్యాసేజెస్ క్లియర్ చేసి వారికి హార్ట్ రేట్ కానీ రెస్పిరేషన్ రేట్ కరెక్ట్గా కల్పించడం బేబీకి, అవన్నీ కూడా రిసెసియేషన్లో పార్ట్. బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, అబ్గార్ అనేటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ ఏ విధంగా చేయాలి, అవన్నీ టాపిక్స్ కూడా మనం ఈ వీడియోలో చేయబోతున్నాము. ఈ వీడియోతో మనం ఈ చాప్టర్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేస్తాము. ఈ వీడియోలో ఉండేటువంటి టాపిక్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు కంప్లీట్గా లెసన్ అనేటువంటిది విన్నట్లయితేనే అర్థమవుతుంది. ప్రీవియస్ వీడియోస్ వినకుండా కంప్లీట్గా ఈ వీడియో మాత్రమే విందామంటే మాత్రం కుదరదు. స్టార్టింగ్ నుండి మీరు లెసన్ అర్థం అవ్వాలి అంటే స్టార్టింగ్ నుండి ఏ లెసన్ అయినా సరే ఫస్ట్ వీడియో వింటేనే ద నెక్స్ట్ కంటిన్యూయేషన్ వీడియోస్ అనేటువంటివి అర్థమవుతాయి. ప్లీజ్ కీప్ వాచ్ అండి. ఈ స్లైడ్లో చూడండి ఒకసారి. ఇందులో అబ్గార్ స్కోరింగ్ అని చెప్పేసి ఒక టేబుల్ ఫామ్ ఇచ్చాము. ఈ టేబుల్ ఫామ్లో ఏ అంటే అపియరెన్స్ మీన్స్ మనకి బేబీ ఏ విధంగా కనిపిస్తుంది, స్కిన్ కలర్, చర్మం యొక్క రంగు ఏ విధంగా ఉంది, పల్స్ రేట్, నాడీ ఏ విధంగా కొట్టుకుంటుంది, ఎంత రేట్ ఉంది, గ్రీమేజ్ అంటే రిఫ్లెక్స్ అంటే ఏంటంటే బేబీ పుట్టిన వెంటనే కాళ్ళు చేతులు కదలపడము, ఏడవడము అనేటువంటిది కామన్గా జరుగుతూ ఉంటుంది. సో అలాంటి రిఫ్లెక్సెస్ అనేటువంటిది టచ్కి రెస్పాండ్ అవ్వడము, అలాంటి రెస్పాండ్ అవ్వడం అనేటువంటిది లేకపోయినట్లయితే గ్రీమేజ్ అనేటువంటిది మనం 0 తీసుకోవచ్చు. యాక్టివిటీగా తీసుకున్నట్లయితే కనుక, యాక్టివిటీ అంటే ఏంటంటే మజిల్ టోన్, వాళ్ళ యొక్క మజిల్ టోన్ అనేటువంటిది కరెక్ట్గా చర్యలకి రెస్పాండ్ అవుతున్నారా లేదా, టచ్కి రెస్పాండ్ అవుతున్నారా అనే బేబీ దాన్ని బట్టి మజిల్ టోన్ని మనం డిసైడ్ చేస్తాము. ఆ విధంగానే రెస్పిరేషన్ అనేటువంటిది సరిగా తీసుకుంటున్నారా లేదా, స్లోగా ఉంటుందా రెస్పిరేషన్, రెగ్యులర్గా ఉందా, లేదంటే గట్టిగా ఏడుస్తున్నారా అనే దాన్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. ఈ టేబుల్ ఫామ్ ఒకసారి చూడండి. ఇందులో ఫస్ట్ కాలం వచ్చేసి మనం సైన్స్ అని ఇచ్చాం. సైన్స్ అంటే ఏంటి, రూపం. సైన్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక డిసీజ్ ఉందనుకోండి, దానికి సైన్స్ అండ్ సింటమ్స్ అంటాం. అంటే లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది అవి మనం ఈ టేబుల్ ఫామ్లో ఫస్ట్ కాలంలో చూసాం. ఫస్ట్ కాలంలో కలర్, రెస్పిరేషన్, హార్ట్ రేట్, మజిల్ టోన్, రెస్పాన్స్ అనేటువంటివి ఇచ్చాము. ఫస్ట్ కలర్ అంటే నథింగ్ బట్ అపియరెన్స్. అబ్గార్ అని ఉంది కదా, ఆ అబ్గార్లో ఏ అంటే అపియరెన్స్, అది స్కిన్ కలర్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. అది బ్లూ కలర్ కానీ లేదా పేల్ కలర్ కానీ ఉంటే 0 స్కోర్ కింద చెప్తామన్నమాట. అదే స్కోర్ 1 ఎప్పుడు చెప్తామంటే బాడీ అనేది పింక్ కలర్, లిమ్స్ అంటే ఏంటి, కాళ్ళు కానీ చేతులు కానీ బ్లూయిష్ కలర్లుగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు స్కోర్ 1 కింద చెప్తాము. అదే కంప్లీట్గా పింక్ కలర్ ఉందనుకోండి బేబీ పుట్టిన వెంటనే, అప్పుడు స్కోర్ ఎంత ఇస్తాము, స్కోర్ అంటే నథింగ్ బట్ మార్క్స్ అనమాట, మార్క్స్ లాగా. సో వాళ్ళకి ఎన్ని మార్కులు ఇస్తాము, 2 మార్క్స్ ఇస్తామన్నమాట, 2 స్కోర్ ఇస్తాము. అదేవిధంగా రెస్పిరేషన్ చూడండి, సెకండ్ కాలము. ఇందులో 0 ఉందనుకోండి, రెస్పిరేషన్ అసలు శ్వాస తీసుకోవట్లేదు బేబీ, అప్పుడు 0 అని పెడతాము వాళ్ళ మార్క్స్, స్కోర్. లేదా స్లోగా ఇరెగ్యులర్గా తీసుకుంటున్నారు, క్రై కూడా ఎక్కువగా లేదు, అసలు ఏడవట్లేదు, బేబీ సరిగ్గా ఏడవట్లేదు అంటే స్కోర్ 1 చెప్తాము. గట్టిగా ఏడుస్తున్నారు క్యాజువల్గా అందరు బేబీస్ లాగానే అని అంటే కనుక అప్పుడు స్ట్రాంగ్ క్రైకి మనము 2 మార్క్స్ ఇస్తామన్నమాట, 2 స్కోర్ ఇస్తాము. అదే హార్ట్ రేట్ కనుక తీసుకున్నట్లయితే, హార్ట్ రేట్ లేకపోతే 0, బిలో 100 ఉన్నట్లయితే కనుక 1 ఇస్తాము స్కోర్. అదే 100కి పైన ఉందనుకోండి, అప్పుడు 2 స్కోర్ ఇస్తాము. మజిల్ టోన్ తీసుకున్నట్లయితే, ఇప్పుడు పల్స్ రేట్ అంటే మనం నథింగ్ బట్ హార్ట్ రేట్ కింద తీసుకుంటున్నాము. గ్రీమేజ్ అంటే రిఫ్లెక్స్. నెక్స్ట్ యాక్టివిటీ అంటే ఏంటంటే మజిల్ టోన్ కింద తీసుకుంటున్నాము దాన్ని, యాక్టివిటీ. సో లిమ్స్ అంటే అప్పర్ లిమ్స్, లోయర్ లిమ్స్ అని చెప్తాం, అంటే కాళ్ళు చేతులు. అక్కడ ఫ్లెక్షన్ అనేటువంటిది లేదనుకోండి, కదలపడం లేకపోతే 0 చెప్తాము.
కొంచెం ఫ్లెక్షన్ ఉంది, కదులుపుతున్నారు లైట్గా అంటే కనుక స్కోర్ 1 చెప్తాము. యాక్టివ్ మూమెంట్స్ అనేటువంటివి ఉన్నట్లయితే కామన్ బేబీస్ లాగానే మంచిగా కదులుపుతున్నారు అనుకోండి కాళ్ళు చేతులు, వాళ్ళకి స్కోర్ అనేది 2 ఇస్తాము. అదేవిధంగా రెస్పాన్స్, లాస్ట్ కాలం చూడండి, రెస్పాన్స్ అనేటువంటిది లేకపోయినట్లయితే యాబ్సెంట్ 0 అనేటువంటి స్కోర్ ఇస్తాము. అదే ఫేషియల్ అంటే ఏంటంటే ఫేస్లో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్, ఏడవడం కానీ లేదా కళ్ళు మూయడం తెరవడం ఇలాంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏదైనా కనిపించినట్లయితే స్కోర్ 1 ఇస్తాము. ప్రెజెంట్ ఫ్లిక్కరింగ్ ఫూట్ అంటే ఏంటంటే కాళ్ళు చేతులు యాక్టివ్గా కదలపడము, రెస్పాండ్ అవ్వడము, టచ్కి రెస్పాండ్ అవ్వడం ఇవన్నీ ఉన్నట్లయితే కనుక స్కోర్ అనేది మనం 2 స్కోర్ కింద ఇస్తామన్నమాట. సో ఈ టేబుల్ ఫామ్ చూసినట్లయితే మీకు అబ్గర్ స్కోర్ అనేటువంటి క్వశ్చన్ ఇచ్చినట్లయితే కనుక ఈ టేబుల్ ఫామ్ వేసేసి ఒక్కొక్కటి కలర్ గురించి, రెస్పిరేషన్, హార్ట్ రేట్, మజిల్ టోన్, రెస్పాన్స్ ఒక్కొక్క హెడ్డింగ్ పెట్టుకుంటూ, లాంగ్ క్వశ్చన్ వచ్చినట్లయితే మీరు ఒక్కొక్కటి హెడ్డింగ్ పెట్టుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదే షార్ట్ క్వశ్చన్ వచ్చినట్లయితే జస్ట్ టేబుల్ ఫామ్ వేసినట్లయితే అర్థమైపోతుంది. కాబట్టి అబ్గర్ స్కోర్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ విధంగా చూసినట్లయితే మనకి టోటల్గా స్కోర్ని లెక్కించాలి. 1 మినిట్లో ఎంత ఉంది, ఏ విధంగా ఉంది. సివియర్గా ఉన్నట్లయితే కనుక 0 to 2 ఇస్తాము పాయింట్స్. మోడరేట్ అయితే కనుక 3 to 4 ఇస్తాము. మైల్డ్ అయితే కనుక 5 to 7 ఇస్తాము. అసలు ఎస్ఫిక్షియా ఏం లేదు, చాలా బేబీ హెల్తీ కండిషన్లో ఉన్నారు అంటే 8 to 10 స్కోర్, అంటే 8 to 10 మార్క్స్ లాగా ఇచ్చేస్తామన్నమాట. మెయిన్గా 5 వైటల్ సైన్స్ అనేటువంటివి ఈ స్కోర్లో మనం చూపించాము. ఆ స్కోర్కి మనం 0, 1, 2 అని కాలమ్స్ పెట్టి ఇచ్చాము. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కలర్ అనేటువంటిది 0 ఉందనుకోండి, మిగతా స్కోర్ అంతా కూడా రెస్పిరేషను, హార్ట్ రేటు, మజిల్ టోన్, రెస్పాన్స్ ఇవన్నిటికీ కూడా 2, 2, 2, 2 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. అప్పుడు ఎంత అవుతుంది స్కోరు? కలర్ 0, మిగతా 4 ఏమవుతున్నాయి? 2, 2, 2, 2 అంటే 4 into 2 8 అవుతుంది. కలర్ వచ్చేసి 0 ఉంటుంది. కాబట్టి టోటల్ స్కోర్ వచ్చేసి 8 అవుతుంది అనమాట. ఇన్ కేస్ రెస్పిరేషన్ మనం కలర్ వచ్చేసి 2 ఉందనుకోండి, మిగతా 4 కాలమ్స్ కూడా 2, 2 ఉన్నాయనుకోండి, 5 into 2 ఎంత అవుతుంది? స్కోర్ అనేటువంటిది 10 అవుతుంది అనమాట. 10 స్కోర్, 8 to 10 స్కోర్ ఉంది అని అంటే ఎస్ఫిక్షియా ఎలాంటి ప్రాబ్లం లేదు, వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం, రెస్పిరేషన్ ప్రాబ్లం లేకుండా మజిల్ టోన్ అనేటువంటిది కరెక్ట్గా, పల్స్ రేట్ కరెక్ట్గా ఉండి బేబీ కరెక్ట్గా రెస్పాండ్ అవుతుందని దాని అర్థం అన్నమాట. ఈ స్లైడ్ చూడండి. ఇందులో ఏంటంటే మనం ఆల్రెడీ ముందు స్లైడ్లోనే అబ్గర్ స్కోర్లో చెప్పాము. స్కోర్ ఏ విధంగా ఉంటే ఏ విధంగా స్కోర్ ఇస్తే దాని ప్రకారము దాని సివియారిటీ అనేటువంటిది చెప్తాము. 1 మినిట్లో ఎంత స్కోర్ వచ్చింది, సివియర్ ఉంది కండిషను, క్రిటికల్గా ఉంది పొజిషన్ బేబీది అంటే 0 to 2, మోడరేట్ ఉంది కొంచెం బెటర్ అంటే 3 to 4, మైల్డ్గా ఉంది అంటే క్యూర్ చేయొచ్చు ఈజీగానే అంటే 5 to 7, నో ఎస్ఫిక్షియా ఎలాంటి ప్రాబ్లం లేదు అంటే కనుక 8 to 10 స్కోర్ అనేటువంటిది ఇస్తాము. నెక్స్ట్ హెడింగ్ చూడండి. 3rd స్టేజ్ ఆఫ్ ది లేబర్లో మనం ఏంటంటే మెయిన్గా లోపల ప్లాసెంటల్ పార్ట్స్ కానీ ఏమైనా మిగిలి ఉండకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉండేటువంటి మిడ్వైఫర్ది ఉంటుంది. అంటే నథింగ్ బట్ సిస్టర్స్ కానీ నర్సెస్, డాక్టర్స్ వాళ్ళ యొక్క వర్క్ అనేటువంటిది మెయిన్గా చేయాల్సి ఉంటుంది. అక్కడ వారి హెల్ప్ అనేటువంటిది ఖచ్చితంగా అవసరం. పేషెంట్ షాక్లోకి వెళ్లకుండా ఉండాలి అంటే కనుక హిమరేజ్ ఎక్కువగా కాకుండా, రక్తస్రావం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ హెల్త్ స్టాఫ్ది. పొజిషన్ ఆఫ్ ది మదర్, లిథాటమీ పొజిషన్ అనేటువంటిది అంటే మామూలుగా మదర్ని పడుకోబెడతారు లేబర్ టైంలో, ఆ పొజిషన్ లిథాటమీ పొజిషన్. డార్సల్ పొజిషన్, అప్రైట్ పొజిషన్, నీయింగ్ ఇవన్నీ కూడా పేషెంట్కి అనుగుణంగా చేసే పొజిషన్స్ అనమాట. ఏసెప్సిస్ అనే హెడ్డింగ్ ఉంది చూడండి. ఏసెప్సిస్ అంటే ఏంటంటే, సెప్సిస్ అంటే ఏంటి, సెప్టిక్ అంటాం కదా, అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ రావడం. ఆ విధంగా ఏసెప్సిస్ అంటే ఇన్ఫెక్షన్ లేకుండా, బ్యాక్టీరియల్ కానీ ఇంకా ఫర్దర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా సరే ఇన్ఫెక్షన్స్ లేకుండా కాపాడడంని ఏసెప్సిస్ అంటాం. ఏసెప్టిక్ కండిషన్స్ అని అంటాం అనమాట. వాళ్ళకి ఎప్పుడైతే లాసరేషన్స్, బ్రూజెస్ వస్తాయో వెజైనా నుండి, పెరీనమ్ నుండి వచ్చిన తర్వాత వాటిని క్లీన్ చేసేసి ప్లేసెంటల్ సైట్ని కూడా, అదంతా యూట్రస్లో గర్భాశయంని క్లీన్ చేసేసి ప్లసెంటల్ పార్ట్స్ ఏమో మిగలకుండా చూసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేసు ప్లాసెంటా అనేటువంటిది మిగిలిపోయిందనుకోండి, మిగిలిపోయినట్లయితే ఇన్ఫెక్షన్ వచ్చి సెప్సిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఏసెప్సిస్ కండిషన్లో మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఈ స్లైడ్ చూడండి ఒకసారి. రిసెసియేషన్ అనేటువంటి టాపిక్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాము. మోస్ట్ ఆఫ్ ద న్యూ బర్న్స్ అంటే అరౌండ్ 90% పైగా కూడా బేబీస్
ఎస్ఫిక్షియా కండిషన్ అనేటువంటిది లేకుండా నార్మల్ బేబీస్ కానీ నార్మల్ హార్ట్ రేట్తోని నార్మల్ స్కిన్ కలర్ అన్నీ మెయింటైన్ అయ్యి దాదాపు అప్గార్ స్కోర్ అనేటువంటిది 8 to 10 అనేటువంటిది మెయింటైన్ అవుతుంది. కాబట్టి అలాంటి బేబీస్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, రిసెసియేషన్ అనేటువంటిది అవసరం ఉండదు. రిసెసియేషన్లో మెయిన్గా హార్ట్ రేట్ కానీ పల్స్ రేట్ కానీ రెస్పిరేషన్ వాళ్ళకి కరెక్ట్గా లేనట్లయితే అందించడం జరుగుతుంది. కాబట్టి అలాంటి ప్రాబ్లం అనేటువంటిది నార్మల్ కండిషన్స్లో ఉండదు. అదే సివియర్గా ఉండేటువంటి కండిషన్స్ కావచ్చు, మోడరేట్ మైల్డ్ కండిషన్లో వాళ్ళకి ట్రీట్మెంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. రిసెసియేషన్ చేసినట్లయితే ఎయిర్ ప్యాసేజెస్ అనేటువంటివి మౌత్లో కానీ నోస్లో కానీ క్లియర్ చేసినట్లయితే వాళ్ళకి క్లియర్గా రెస్పిరేషన్ అనేటువంటిది ఉంటుంది. రిసెసియేషన్ అనేటువంటిది అలాంటి వాళ్ళకి మైల్డ్ మోడరేట్ వాళ్ళకి ఎక్కువగా అవసరం ఉంటుంది. ఏసెప్సిస్ కండిషన్ అంటే బేబీ డెలివరీ చేసే ముందు మిడ్వైఫరీ కావచ్చు, ఈవెన్ డాక్టర్స్ కావచ్చు, హెల్త్ స్టాఫ్ ఏసెప్సిస్ కండిషన్ అంటే నీట్గా హ్యాండ్ వాష్ చేసుకొని గ్లౌజెస్ వేసుకొని స్టెరైల్ కండిషన్లో డెలివరీ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. క్లాంపింగ్ ఆఫ్ ద కార్డ్ అంటే ఏంటంటే కార్డ్ని కట్ చేయడం, క్లాంప్ చేయడం. ఫస్ట్ ఆ బ్లడ్ సర్క్యులేషన్ మదర్ బేబీకి మధ్యలో ఉండేటువంటి అంబిలికల్ కార్డ్ని కట్ చేసే ముందు క్లాంప్ చేస్తాము, అంటే పట్టి ఉంచుతాము, ఒక క్లిప్ లాంటి దాంతో క్లాంప్ చేస్తాము. ఆ క్లాంపింగ్ అనేటువంటిది వెంటనే చేయకూడదు. అంబిలికల్ కార్డ్లో ఎప్పుడైతే పల్సేషన్ అంటే నాడి కొట్టుకోవడం అంటారు కదా, ఆ విధంగా ఎప్పుడైతే పల్స్ రేట్ అనేటువంటిది ఆగిపోతుందో అప్పుడు మాత్రమే కార్డ్ క్లాంప్ చేసి కట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇన్ కేస్ పల్సేషన్ ఉండగానే కట్ చేసామనుకోండి, బేబీలో ఉండేటువంటి బ్లడ్ అనేటువంటిది పర్సెంటేజ్ ఆఫ్ ది హెచ్బి తగ్గిపోయి ఎనీమియా అనేటువంటిది రక్తహీనత అనేటువంటిది బేబీలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి రక్త ప్రసరణ అనేటువంటిది తగ్గిపోయినట్లు మనకు అనిపించగానే వెంటనే కార్డ్ క్లాంప్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. కేర్ ఆఫ్ ద కర్డ్ అనేటువంటిది లాస్ట్ పాయింట్ ఉంది చూడండి. అంబిలికల్ కార్డ్ అనేటువంటిది బట్ విత్ పేర్ ఆఫ్ ది స్టెరైల్ సీజర్స్ అంటే ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా నీట్గా ఉన్నటువంటి స్టెరైల్ చేసినటువంటి సీజర్స్తోని లేదా బ్లేడ్తోని మాత్రమే కట్ చేయాలి. అది కూడా బేబీ యొక్క అబ్డోమిన్ అనేటువంటిది ఉంటుంది కదా, అంటే కడుపు భాగము, దానికి 3.5 to 4 సెంటీమీటర్స్ వరకు కూడా లెంత్ అనేటువంటిది వదిలిపెట్టి దాని తర్వాత కట్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ చూడండి, నోట్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి ఈ స్లైడ్లో ఇచ్చాము. ఏంటంటే మనం ఏమేమి మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి అంటే కార్డ్ క్లాంపింగ్, కార్డ్ని కట్ చేసిన తర్వాత మనం దానికి ఎటువంటి అప్లికేషన్స్ కానీ ఆయింట్మెంట్స్ లాంటివి కానీ ఏవి కానీ పూయకూడదు. ఇన్ఫెక్షన్ అనేటువంటిది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎలాంటి అప్లికేషన్స్ పూయకూడదు. దానిచ్చి అదే డ్రై అయిపోవాలన్నమాట, ఎండిపోయి పడిపోయేలాగా చూసుకోవాలి. అంతేగాని దానికి ఎలాంటి అప్లికేషన్స్ పూయకూడదు. కొంతమంది మదర్స్ ఏం చేస్తారంటే కొన్ని కౌడంగ్ కానీ ఇంకా వేరే పౌడర్స్ అని ప్రిపరేషన్స్ పూస్తూ ఉంటారు. దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మదర్ ఎప్పుడైతే బేబీ ఫీసెస్ పాస్ చేస్తుందో, మోషన్ పాస్ చేస్తారో వెంటనే చేతులు హ్యాండ్ వాష్ చేసుకొని బేబీని కూడా క్లీన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కేర్ ఆఫ్ ది అంబిలికల్ స్టంప్. అంబిలికల్ స్టంప్ అనేటువంటిది మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. బ్లీడింగ్ అనేటువంటిది 2 hours తర్వాత రక్తస్రావం ఏమైనా ఉందా, బ్లీడింగ్ ఏమైనా ఉందా చూసుకోవాలి. డోంట్ అప్లై ఎనీథింగ్ అండ్ ఎనీ అప్లికేషన్స్ ఫర్ దట్ స్టంప్. అంటే ఎలాంటి అప్లికేషన్స్ కూడా ఆ అంబిలికల్ కార్డ్ దగ్గర కట్ చేసిన దగ్గర పూయకూడదు. ఇన్స్పెక్ట్ ఫర్ డిశ్చార్జ్ ఆర్ ఇన్ఫెక్షన్ టిల్ హీలింగ్ అకర్స్. ఎండిపోయే అంతవరకు కూడా ఏమైనా డిశ్చార్జెస్ ఉన్నాయా, ఏమైనా బ్లీడింగ్ వస్తుందా అనేటువంటిది చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎయిర్వేస్ అండ్ బ్రీతింగ్. ఒకవేళ బేబీ అనేటువంటి క్రై చేయకపోతే, ఏడవకపోతే, బ్రీతింగ్ అనేటువంటిది సరిగా లేకపోయినట్లయితే పల్స్ రేట్ కూడా సరిగా ఉండకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎయిర్వేస్ అండ్ బ్రీతింగ్ అనేటువంటిది నోస్లో కానీ మౌత్లో కానీ క్లీన్ చేయాలన్నమాట, రిమూవ్ చేయాలి. సిక్రీషన్స్ ఏమైనా ఉంటే కనుక తీసేయాలి. మనకి సక్షన్ ఉంటుంది కదా, దాంతో తీసేస్తామన్నమాట. ఒకవేళ బేబీ కనుక క్రై చేయకపోతే, బ్రీతింగ్ చేయకపోతే, if the chest is rising symmetrically and respiratory rate less than 30 per minute, no immediate action is needed. Remember, occasional gasps are not considered breathing.
అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే అప్పుడప్పుడు బ్రీతింగ్ ఇస్తారు, ఆగిపోతారు. బ్రీతింగ్ వచ్చి రెస్పిరేషన్ వచ్చి ఆగిపోతుంది. అలాంటివి మనం కౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కేర్ ఆఫ్ ద స్కిన్ అంటే బేబీ యొక్క స్కిన్ని, చర్మంని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. పైన ఉండేటువంటి బ్లడ్ మ్యూకస్ కానీ, పుట్టిన తర్వాత ఉండేటువంటి మ్యూకస్ కావచ్చు, మెకోనియం అంటే ఫస్ట్ ఫీసెస్ అనమాట. బేబీ ఎప్పుడైతే పుట్టిన వెంటనే పాస్ చేస్తుందో దాన్ని మెకోనియం అంటాము. బిఫోర్ ప్రెజెంటింగ్ ఇట్ టు ద మదర్, ఎప్పుడైతే మదర్కి ఇస్తామో, మదర్కి బేబీని ఇచ్చే కంటే ముందే ఇవన్నీ మనం క్లీన్ చేసి జాగ్రత్తగా ఇవ్వాలి. బాతింగ్ బేబీ సూన్ ఆఫ్టర్ ద బర్త్ ఈజ్ నాట్ రికమెండెడ్. కొంతమంది వెంటనే స్నానం చేపిస్తూ ఉంటారు బేబీకి, అలాంటివి చేయకూడదు. పోస్ట్ పోన్ ఫస్ట్ బాత్ ఫర్ నెక్స్ట్ డే కానీ ఆ తర్వాత నెక్స్ట్ డే కానీ చేయించినట్లయితే బాగుంటుంది. ఎన్ష్యూర్ దట్ బేబీస్ టెంపరేచర్ ఈజ్ నార్మల్ బిఫోర్ గివింగ్ బాత్ టు ద బేబీ యొక్క టెంపరేచర్ అనేటువంటిది, శరీర ఉష్ణోగ్రత అనేటువంటిది నార్మల్ టెంపరేచర్ ఉన్నట్లయితేనే బాత్ అనేటువంటిది చేపియాలి, స్నానం అనేటువంటిది చేపియాలి. నెక్స్ట్ వచ్చేసి కేర్ ఆఫ్ ద ఐస్ అంటే కళ్ళు. బేబీ యొక్క కళ్ళు కూడా క్లీన్ చేయాలి. పాసేజెస్ సిక్రీషన్స్ ఎక్కువగా ఉండడం వల్ల కళ్ళు కూడా మూసుకుపోయి సిక్రీషన్స్ వల్ల తెరవలేకపోతారు. దాన్ని క్లీన్ చేయాలి కంపల్సరీ. ఎవ్రీడే యూజింగ్ ద స్టెరైల్ కాటన్ స్వాబ్ సోక్డ్ ఇన్ ద స్టెరైల్ వాటర్ అండ్ నార్మల్ సెలైన్. అంటే నార్మల్ సెలైన్ లోపల ముంచి కాటన్ని నెమ్మదిగా కళ్ళు అనేటువంటిది తుడవాలన్నమాట. ఇన్ కేస్ కంటి దగ్గరికి వెళ్ళినా కానీ ఆ డ్రాప్, నార్మల్ సెలైన్ డ్రాప్ ప్రాబ్లం ఏమి ఉండదు. ఈచ్ ఐస్ షుడ్ బి క్లీన్డ్ యూజింగ్ ద సెపరేట్ స్వాబ్. ఒక్కొక్క కంటిలో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, ఒక కంటిలో ఉండకపోవచ్చు. ఎప్పుడైనా సరే సెపరేట్ కాటన్ స్వాబ్ సపరేట్ కంటికి, అంటే ఒక్కొక్క కంటికి ఒక్కొక్కటి సపరేట్గా యూజ్ చేసి పడేసేయాలి. రొటీన్ యూజ్ ఆఫ్ ద లోకల్ యాంటీసెప్టిక్ డ్రాప్స్ ఫర్ ప్రొఫైలాక్సిస్ ఈజ్ నాట్ రికమెండెడ్. ఇన్ కేస్ ఐ డ్రాప్స్ కానీ అలాంటివి ఏమైనా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేస్తే మాత్రమే వాడాల్సి ఉంటుంది, అదర్వైజ్ అవసరం లేదు. ఫీడింగ్ ఇనిషియేట్ బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ within half an hour of the normal delivery and ensure that baby is sucking well. If the sucking is poor, ensure correction, positioning and attachment of the baby to the breast. ఎప్పుడైతే నార్మల్ డెలివరీ అవుతుందో వెంటనే హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ 1 అవర్ తర్వాత బేబీకి ఫీడింగ్ ఇవ్వడం, ఫస్ట్ ఫీడ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బేబీ సకింగ్ చేస్తున్నదా లేదా అనేటువంటి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ కేస్ పూర్ సకింగ్ ఉందనుకోండి, కరెక్ట్ ద పొజిషనింగ్ అంటే మదర్కి దగ్గరగా ఉంచాలి. బేబీని దగ్గరగా అటాచ్తో ఉంచినట్లయితే కనుక సకింగ్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది. లాస్ట్ పాయింట్ చూడండి, కట్టింగ్ ఆఫ్ ది అంబలికల్ కార్డ్ అని ఉంది కదా. ఇందులో ఏంటంటే మనం థర్డ్ స్టేజ్ ఆఫ్ ది లేబర్ తర్వాత క్లాంప్ కట్టింగ్ చేస్తాము. ఫస్ట్ 3 minutes తర్వాతనే చేస్తాము. ఫస్ట్ 3 minutes చూసుకొని పల్సేషన్ ఉందా లేదా, సిసేషన్ అయిపోయిందా చూసుకొని దాన్ని బట్టి బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటిది చూసుకొని మనం కట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేసు రక్తస్రావం అనేటువంటిది ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బేబీ లోపల ఎనీమియా అంటే రక్తహీనత అనేటువంటిది కలిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా కరెక్ట్ టైంలో కరెక్ట్గా పల్సేషన్ చూసుకొని కార్డ్ క్లంప్ అనేటువంటిది చేస్తాము. బేబీ పుట్టిన వెంటనే రెస్పిరేషన్ రేట్, ఫంక్షనింగ్ అనేటువంటిది చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో రెస్పిరేషన్ రేట్ అనేటువంటిది కరెక్ట్గా ఉందా లేదా, ప్లసెంటల్ పార్ట్స్ అనేటువంటివి రిమూవ్ అవ్వాయా లేవా అనేది చూసుకోవాలి. ఇది కరెక్ట్గా లేనట్లయితే కనుక బైలోరుబిన్ లెవెల్స్ అనేటువంటివి తగ్గిపోవడం కానీ పెరగడం కానీ జరుగుతుంది. కాబట్టి increases the likelihood feto-maternal transfusion as a larger volume of the blood remains in the placenta. ప్లసెంటాలోనే ఎక్కువగా వాల్యూమ్ ఆఫ్ ద బ్లడ్ అనేటువంటిది ఉండిపోతుంటే కనుక ఇంక్రీజెస్ ద లైక్లీహుడ్ ఆఫ్ ద ఫీటోమాటర్నల్ ట్రాన్స్ఫ్యూషన్. కొంతమందికి బ్లడ్ లాస్ ఎక్కువైపోయి హిమరేజ్, రక్తస్రావం ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత కలిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొన్నిసార్లు బేబీకి మరియు మదర్కి కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేటువంటిది అవసరం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఈ లాస్ట్ పాయింట్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాము. మోస్ట్ కామన్ కరెంట్ ప్రాక్టీస్ ఈజ్ టు క్లాంప్ అండ్ కట్ ద కార్డ్ సమ్ టైమ్ బిఫోర్ డెలివరీ ఆఫ్ ద ప్లసెంటా అనేటువంటిది డెలివరీ కాకముందే కార్డ్ క్లాంప్ చేయడము, తర్వాత ప్లసెంటా రిమూవ్ చేయడం, ఇవన్నీ కూడా 3 to 4 centimeter పై భాగంలో, కడుపు అబ్డామిన్కి పై భాగంలో కట్ చేయడం, ఇవన్నీ ఆల్రెడీ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాము. మళ్ళీ ఇక్కడ ఇచ్చారు డెలివరీ ఆఫ్ ది ప్లాసెంటా అని చెప్పేసి నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము. డెలివరీ ఆఫ్ ది ప్లాసెంటా కంటే ముందు, ఎగ్జామినేషన్ ఆఫ్ ప్లాసెంటా కంటే ముందు ఈ డయాగ్రామ్ చూడండి. ఇందులోపల మనకి కాటిలెడన్స్ అనేటువంటివి క్లియర్గా మీకు ఇచ్చారు. సెపరేషన్ అనమాట, ఒక్కొక్కటి సెపరేట్గా అయ్యి ఉంది కాటిలెడన్ అనేటువంటిది చూసారు కదా. ఈ పైననేమో బేసల్ పార్ట్ అనమాట, కిందికి గ్రీన్ సైడ్ కిందికి నేమ్స్ ఉన్నాయి కదా, దాని కింది పార్ట్
కొరియానిక్ విల్లే పార్ట్ అనమాట. పైనది బేసల్ పార్ట్ అనమాట. ఏదైతే మదర్కి అటాచ్ అయి ఉంటుందో ఆ పార్ట్ బేసల్ పార్ట్ అనమాట. సో ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా కాటిలెడన్స్ అంటే ఏంటి. ఈ నెక్స్ట్ వచ్చే స్లైడ్లో మీకు కాటిలెడన్స్ అనేటువంటి వర్డ్ వస్తుంది కాబట్టి మీకు అర్థం కావడానికి కోసం ఈ పిక్చర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ డెలివరీ ఆఫ్ ది ప్లాసెంటా, ఎగ్జామినేషన్ ఆఫ్ ప్లాసెంటా అని చెప్పేసి ఉంది కదా. ఇందులో పాయింట్స్ ఒక్కొక్కటి మనం చెప్పుకోబోతాము. ఏంటంటే మెయిన్గా ప్లాసెంటా డెలివరీ చేసిన తర్వాత, ప్లాసెంటాని తీసేసిన తర్వాత దానికి ఏ విధంగా ఉంది కొరియానిక్ పాడ్ ఆమ్నియాట్ అనేది పైన పీల్ ఆఫ్ అయిందా కాలేదా అనేటువంటిది చూసుకోవాలి. కాటిలెడన్స్ అనేటువంటివి ఏర్పడుతున్నాయా లేదా, ఏ కలర్లో ఉన్నాయి, ఏమైనా క్లాట్స్ మ్యాటర్నల్ సర్ఫేస్ పైన ఉండిపోయినట్లయితే వాటిని తీసేయాలి, లేదంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బ్రోకెన్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ద కాటిలెడన్ అని ఇక్కడ ఇచ్చారు. లాస్ట్ పాయింట్ చూడండి. బ్రోకెన్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ద కాటిలెడన్ మస్ట్ బి కేర్ఫుల్లీ రిప్లేస్డ్ బిఫోర్ అన్ అక్యురేట్ అసెస్మెంట్ ఈజ్ పాసిబుల్. ఆ కాటిలెడన్ అనేటువంటిది ఫ్రాగ్మెంట్స్ అంటే నథింగ్ బట్ విడిపోయినాయి, బ్రోకెన్ పార్ట్ అనేటువంటి అనమాట. ఆ చిన్న ఏమైనా ఉన్నాయా పార్ట్స్ అనేటువంటిది చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కాటిలెడన్ అనేటువంటి వర్డ్ అర్థం కావడానికే మీకు ఇందాక పిక్చర్ ఇవ్వడం జరిగింది. Signs of placenta is separated from the uterine walls. Signs of placental separation and descent. At the beginning of the third stage, strong uterine contractions results in fundus palpable below the umbilicus. It feels broad as placenta. It still in the upper segment. మనం ఎప్పుడైతే బేబీ డెలివరీ చేసిన తర్వాత అంబిలికల్ స్టంప్ కటింగ్ చేసుకున్న తర్వాత మనం ప్లాసెంటల్ డెలివరీ అనేటువంటి థర్డ్ స్టేజ్ ఆఫ్ ది లేబర్లో చేస్తాము. ఈ ప్లాసెంటల్ డెలివరీ టైంలో సెపరేషన్ అంటే ఎప్పుడైతే మదర్కి పైన యూటరస్ పార్ట్లో అతుక్కొని ఉన్నటువంటి ఈ ప్లాసెంటా అనేటువంటిది సెపరేట్ అయిందా లేదా, అదేవిధంగా సపరేట్ కాకుండా లాగినట్లయితే కనుక బ్లీడింగ్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కంట్రాక్షన్స్ అనేటువంటివి రావడానికి, ఈజీగా సపరేట్ అవ్వడానికి అనేటువంటిది ఎక్కువసేపు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ అలాంటివి ఇచ్చి కంట్రాక్షన్స్ ద్వారా ఈజీగా సపరేట్ అయ్యేలాగా చూసి వాళ్ళ ప్లాసెంటా అనేటువంటిది రిమూవ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్ ఆఫ్ ది లేబర్ అనేటువంటిది చూడండి. ఇందులో మనం ఎప్పుడైతే ప్లాసెంటాని రిమూవ్ చేసిన తర్వాత అప్ టు 1 hour వరకు కూడా మనం ఫోర్త్ స్టేజ్ ఆఫ్ ది లేబర్ కింద తీసుకుంటాం అన్నమాట. మదర్ అండ్ బేబీని ఒక్క దగ్గరే ఉంచడము, అడ్వైస్ చేయడము, మిడ్వైఫ్ కేర్ ఫర్ అట్లీస్ట్ 1 hour అంటే మదర్ని కానీ బేబీని కానీ జాగ్రత్తగా ఒక 1 hour అబ్జర్వ్ చేయడము, ఏమైనా బ్లీడింగ్ ఉందా, క్లాంప్ కట్టింగ్ తర్వాత బ్లీడింగ్ ఉందా, లేదంటే వెజైనల్ బ్లీడింగ్ ఉందా అనేటువంటిది లేబర్ రూమ్లో చూసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఏంటంటే క్లియరింగ్ అప్ కంప్లీషన్ ఆఫ్ ద రికార్డ్స్, కేర్ఫుల్ అబ్జర్వేషన్ అంటే వాళ్ళకి పల్స్ రేట్ కానీ వైటల్ పాయింట్స్ అనేటివన్నీ కూడా బేబీకి మరియు మదర్కి నోట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంది. బ్రష్ టు రిస్టోర్ ద కంఫర్ట్ అండ్ ఇంక్రీజ్ ద సెన్స్ ఆఫ్ ద వెల్ బీయింగ్ అండ్ ఫ్రెష్నెస్ అండ్ క్లీనింగ్ ద టీత్, ల్యాండ్ అప్లికేషన్. ఎప్పుడైతే డెలివరీ అయిపోతుందో ఒక 1 hour తర్వాత క్లియర్ అయిన తర్వాత వాళ్ళకి ఇన్ కేస్ బ్రష్ చేయించడము, టీత్ క్లీన్ చేయించడము, అప్లికేషన్ ఆఫ్ ద లిప్ బామ్ క్రీమ్ అంటే డ్రైనెస్ అవ్వకుండా చూసుకోవడము బాడీని, డిస్కంఫర్ట్ ఆఫ్ ద డ్రై మౌత్ అండ్ సోర్ లిప్స్ ఉంటాయి కాబట్టి ఆ విధంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మదర్ షుడ్ బి ఎంకరేజ్ టు పాస్ ద యూరిన్. ఇన్ కేస్ యూరిన్ వస్తుంది అంటే కనుక పాస్ చేయించాల్సిన అవసరం ఉంది. ఫుల్ బ్లాడర్ అనేటువంటిది ఉండకుండా చూసుకోవాలి. బికాస్ ఆఫ్ ద ఫుల్ బ్లాడర్ మే ఇంపిడ్ ద యూటరైన్ కంట్రాక్షన్స్ని కరెక్ట్గా మనకు తెలియదు కాబట్టి దానికోసం అని ప్లసెంటల్ డెలివరీ అనే తర్వాత గర్భాశయం పార్ట్ అనేటువంటిది బ్లీడింగ్ ఏమైనా అవుతుందా లేదంటే హెల్తీగా ఉందా అనేటువంటిది చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ యూరిన్ ప్యాసేజ్ ఆఫ్ ద యూరిన్ ఆఫ్ ద బెడ్ ప్యాన్ ఆర్ టాయిలెట్ విల్వా షుడ్ బి డఫ్, డ్రైడ్ అండ్ క్లీన్ అప్లైడ్. ఇన్ కేస్ వాళ్ళకి వెంటనే డీహైడ్రేషన్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది, రక్తస్రావం అవుతుంది కాబట్టి డెలివరీ తర్వాత వాళ్ళకి బెడ్ ప్యాన్ పెట్టడం కానీ టాయిలెట్కి సహకరించడం అనేటువంటిది చాలా అవసరం. అయిన తర్వాత టాయిలెట్ చేసిన తర్వాత వాళ్ళకి క్లీన్ చేయడం కంపల్సరీ అవసరం, ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అప్లైడ్ కంట్రాక్షన్ అండ్ బ్లడ్ లాస్ షుడ్ బి చెక్డ్ అవుట్ సెవరల్ అకేషన్స్. ఇందాకే చెప్పుకున్నాము, వాళ్ళ వైటల్ పాయింట్స్ చూసుకోవాలి, పల్స్ రేట్ చూసుకోవాలి, బీపీ చూసుకోవాలి, అంతేకాకుండా బ్లీడింగ్ ఏమైనా ఉందా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మదర్ని కానీ బేబీని కానీ వామ్గా ఉంచాలి. ఎక్కువగా హైపోథర్మియా అంటే తక్కువ టెంపరేచర్, అతి తక్కువ టెంపరేచర్ ఉన్న ప్లేస్లో ఉంచకుండా కాస్త వామ్గా ఉంచాలి, కొంచెం వెచ్చగా ఉంచాలన్నమాట బాడీని. అవసరమైనట్లయితే దుప్పటి కానీ అలాంటివి కప్పాలన్నమాట. ఏ హాట్ డ్రింక్ ఈజ్ వెల్కమ్డ్ బై ద పేషెంట్, బోత్ పేరెంట్స్, అండ్ త్రో
throughout this period by midwife should be pay regard to the baby general well-being. She should check security of the cord clamp and observe general skin color, respiration and temperature. మనం ఇందాకే చెప్పుకున్నాము అబ్గార్ స్కోర్ చెప్పేటప్పుడు అండ్ కార్డ్ క్లంప్ చేసేటప్పుడు ప్లాసెంటల్ డెలివరీ తర్వాత కూడా బేబీని మనం స్కిన్ కానీ కలర్ చూసుకోవడం, రెస్పిరేషన్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి చెక్ చేసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ స్లైడ్లో చూడండి ఒకసారి. మెయిన్గా యునిసెఫ్ అని చెప్పేసి మనం అన్ని పేపర్స్లలో వింటూ ఉంటాం. యునిసెఫ్ అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ ఫుల్ ఫామ్. 1992లో ఇది ఏర్పడింది. 1992లో యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేశారంటే లాంచ్ చేశారు baby friendly initiative amongst the doctors, nurses, health workers and parents in the hospitals, maternity centers to promote the protect and support of the breastfeeding. మెయిన్గా బ్రెస్ట్ ఫీడింగ్ని సపోర్ట్ చేయడం కోసమని ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని మెయిన్గా దెర్ మస్ట్ బీ రిటర్న్ బెస్ట్ ఫీడింగ్ పాలసీ. ఆల్ హెల్త్ కేర్ వర్కర్స్ కూడా ట్రైన్ టు ఇంప్లిమెంట్ దిస్ పాలసీ. ఏంటంటే పాలసీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క బిడ్డకి కూడా పుట్టిన తర్వాత హాఫ్ అన్ అవర్ లోపల బ్రెస్ట్ ఫీడింగ్ అనేటువంటిది ఇవ్వాలి. వాళ్ళ కొలెస్ట్రాల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, అందులో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి బ్రెస్ట్ ఫీడింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే తొందరగా బేబీ సక్ చేస్తుంది అనేటువంటిది కూడా మనం ఇదివరకే చెప్పుకున్నాము. మదర్కి అటాచ్ చేసి బేబీ ఉంచినట్లయితే కనుక సకింగ్ కెపాసిటీ అనేటువంటిది పెరుగుతుంది. సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేటువంటి హెడ్డింగ్ సపరేట్ ఇచ్చారు. ఇది మనకి సపరేట్గా క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇనిషియేషన్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఎంత టైంలో స్టార్ట్ చేయాలి ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. మళ్ళీ అవే పాయింట్స్ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. విత్ ఇన్ డెలివరీ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత వెంటనే సకింగ్ అనేటువంటిది ఇవ్వాలి బేబీకి. సకింగ్ ఇచ్చినట్లయితే బ్రెస్ట్ ఫీడింగ్ చేసే అవకాశం ఉంటుంది. బ్రెస్ట్ ఫీడింగ్లో ఫస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ కొలెస్ట్రాల్ అని అంటాము. ఇందులోపల యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయి. బేబీకి ఇమ్యూనిటీ అనేటువంటిది ఈ యాంటీబాడీస్ ద్వారా వస్తుంది కాబట్టి కంపల్సరీ కొలెస్ట్రాల్ని ఇప్పించాలి. సకింగ్ కెపాసిటీ పెంచడానికి మదర్ని బేబీని ఒక దగ్గర అటాచ్ చేసి ఉంచాలి. ఈ విధంగా ప్రొటెక్టివ్ యాంటీబాడీస్ బేబీలోకి వెళ్ళినట్లయితే కనుక కొలెస్ట్రాల్ ద్వారా వాళ్ళకి ఇమ్యూనిటీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ 6 months అన్నమాట. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ 6 months ఏంటంటే మెయిన్గా 6 months వరకు కూడా ఈ తల్లిపాలు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ థర్స్ట్ అంటే దాహం తీరడానికైనా ఆకలికైనా తల్లిపాలు చాలా అవసరం. బ్రెస్ట్ ఫీడింగ్ చాలా అవసరం. 6 months తర్వాతనే వాళ్ళకి అన్నప్రాసనం స్టార్ట్ చేయడం, ముగ్గు పెట్టడం ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ 6 months అనేటువంటివి తల్లిపాల యొక్క ఇంపార్టెన్స్ ఇది. అంతేకాకుండా డిమాండ్ ఆఫ్ ద ఫీడింగ్, కొంతమందికి మేల్ ఫీమేల్ అనేటువంటి డిస్క్రిమినేషన్ ఉంటుంది బేబీస్లో. ఆ విధంగా మేల్ని ఒకలాగా చూడడము, ఫీమేల్ని ఒకలాగా చూడడము, పట్టించుకోకపోవడం అలాంటివి భేదాలు మాత్రం చేయకూడదు. ఆ బేబీ పుట్టినప్పటి నుండి కేర్ తీసుకోవడం అనేటువంటిది చాలా అవసరం. బేబీని కానీ మదర్ని కానీ సేమ్ రూమ్లో ఉంచాలి. వార్మ్ కండిషన్లో అంటే శరీర ఉష్ణోగ్రత మెయింటైన్ అయ్యేలాగా అతి తక్కువ టెంపరేచర్లో ఉంచకూడదు. అవసరమైతే కనుక దుప్పటి మాత్రం కప్పాలి. బేబీకి కానీ మదర్కి కానీ వామ్గా ఉంచాలన్నమాట. హైపోథర్మిక్ కండిషన్ అంటాం, అంటే అతి తక్కువ ఉష్ణోగ్రత ఉండేటువంటి కండిషన్లో అటువంటి ప్రాంతంలో ఉంచకూడదు. గోరువెచ్చని గదిలో ఇద్దరికి ఉష్ణోగ్రత అనేటువంటిది మెయింటైన్ అయ్యేలాగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఫర్ 6 months. ఎట్ 6 months మదర్ అనేటువంటి ఇది బేబీకి 6 months వరకు కూడా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాలి అని చెప్పేసి ఇందాక తెలుసుకున్నాము. బేబీ నీడ్స్ సప్లిమెంటరీ ఫుడ్ ఇన్ అడిషన్ టు ద బ్రెస్ట్ మిల్క్. అడ్వైస్ ద మదర్ టు బిగిన్ ద సెమీ సాలిడ్ ఇన్ కేస్ కనుక బేబీకి మనం 6 months తర్వాత ఫుడ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక సెమీ సాలిడ్, అవి గట్టిగా ఉండకూడదు, లిక్విడ్ లాగానే ఉండేటువంటి ఫుడ్ని తయారు చేయాలి. అవాయిడ్ ద స్పైసెస్ అంటే కారం, ఉప్పు అలాంటివి కూడా అవాయిడ్ చేయాలి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఫీడ్స్ అండ్ క్వాంటిటీ ఆఫ్ ద ఫీడ్ షుడ్ బి ఇంక్రీజ్డ్ గ్రాడ్యువల్లీ. అంటే ఒకటేసారి ఎక్కువగా పెట్టకుండా బేబీకి గంటకు ఆకలి అయినట్లయితే కనుక కొంతమంది ఏడుస్తూ ఉంటారు. అలాంటిది చూసుకొని బేబీకి టైంకి ఆహారం ఇవ్వడం అనేటువంటిది, సప్లిమెంటరీ ఫుడ్స్ ఇవ్వడం అనేటువంటిది చాలా అవసరం. దానివల్లనే బేబీ గ్రోత్ అంటే వారి యొక్క పెరుగుదల అనేటువంటిది బేబీకి ఇచ్చేటువంటి బ్రెస్ట్ మిల్క్ మరియు వాళ్ళకి ఇచ్చేటువంటి ఫుడ్ మీద ఆధారపడి ఉంటుంది. లాస్ట్ వచ్చేసి కంగారు మదర్ కేర్. మనము
ఫస్ట్ స్టార్టింగ్ నుండి కూడా చెప్తున్నాము, కంగారు మదర్ కేర్, బ్రెస్ట్ ఫీడ్ టాపిక్స్ ఎగ్జామ్లో వస్తాయని. ఈ కంగారు మదర్ కేర్ ఏంటంటే కీప్ ద డెలివరీ రూమ్ వామ్, అంటే డెలివరీ చేసేటువంటి రూము వామ్, వేడిగానే ఉండాలి. వేడిగా అంటే శరీర ఉష్ణోగ్రతకు డ్రై బేబీ ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్, అంటే బేబీ పుట్టిన వెంటనే పైన మెకోనియం కానీ అవన్నీ కూడా సిక్రీషన్స్ అన్నీ కూడా తుడిచేయాలి. బేబీని వామ్గా ఉంచాలి. ఓవర్ ద బేబీ విత్ ద ప్రీ వార్మ్ టవల్, అంటే ఇందాక చెప్పుకున్నాం ఏదైనా కప్పాలి బేబీ పైన అని, హెడ్ చుట్టూ కప్పాలి లేదా అండ్ బాడీ పైన కూడా కప్పాలి. పుట్ ద బేబీ క్లోజ్ టు ద మదర్ బ్రెస్ట్, కంగారు ఎట్లా పట్టుకుంటుంది బేబీని, వాళ్ళ యొక్క పిల్లల్ని, ఒక సంచి ఉంటుంది కడుపు దగ్గర, ఆ సంచిలో పడుకోబెట్టుకొనే రన్ చేస్తుంది, ఎటైనా తీసుకెళ్తుంది బేబీస్ని, అంత జాగ్రత్తగా చూసుకుంటుంది. ఆ విధంగా మదర్కి దగ్గరగా బేబీని ఉంచాలి. ర్యాప్ ద మదర్ అండ్ బేబీ టుగెదర్. కమెంట్స్ ఎర్లీ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా కంగారు మదర్ కేర్ అనేటువంటిది ఉంటుంది. ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇంతటితో మనం ఈ లెసన్ అనేటువంటిది కంప్లీట్ చేసుకున్నాము. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. మీ లెసన్ విన్న తర్వాత ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఆన్సర్ చేయాలి అంటే మీరు ఒక వీడియో విన్న తర్వాత మీకు అర్థం కావట్లేదు అనుకుంటే మళ్ళీ పాస్ చేసుకొని మళ్ళీ వినండి, స్లోగా వినండి. వీడియోని విన్నట్లయితే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది. రాసుకోవాలి, క్లాస్ వింటూ నోట్స్ రాసుకున్నట్లయితే కనుక ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, దానికి ఆన్సర్ ఏ విధంగా చేయాలనేది కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఫ్రెండ్స్ కూడా చాలామంది విలేజెస్లో చదువుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా క్లాసెస్ అవసరం కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. కింద బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ నొక్కండి. ఎందుకంటే మీకు ఫర్దర్గా వీడియోస్ రావాలన్నా నోటిఫికేషన్స్ రూపంలో వీడియోస్ వస్తాయి కాబట్టి మీరు ఖచ్చితంగా బెల్ సింబల్ని నొక్కండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.